హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీలక్ష్మి యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను చికెన్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఇందుకోసంగా నేను 1 కేజీ చికెన్ తీసుకున్నానండి. చికెన్ని విత్ బోన్స్ తీసుకున్నాను. ఉప్పు పసుపు వేసి బాగా శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. 800 గ్రాములు బాస్మతి రైస్ తీసుకున్నాను. రైస్ని కూడా శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. ఒక 3 ఆనియన్స్ని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసి పెట్టుకోండి. పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర కచ్చాపచ్చాగా దంచి పెట్టుకోవాలి. ఒక చిన్న కప్పు పెరుగు తీసుకున్నాను. ఒక 4 టమోటాలు సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకోవాలి. ధనియాల పొడి, కారం పొడి, కొద్దిగా పసుపు, ఉప్పు అవసరము. గరం మసాలా కూడా అవసరము. ఇప్పుడు గరం మసాలా ఏం కావాలనో చూపిస్తున్నాను. చెక్క, లవంగ, యాలకులు, మిరియాలు, జాపత్రి, రాతి పువ్వు, బిర్యానీ ఆకు, పెద్ద ఇలైచి, స్టార్ యానీస్ ఇవి తీసుకున్నాను నేను. ఇప్పుడు ఒక వెడల్పాటి పాత్ర స్టవ్ మీద పెట్టుకొని అందులో ఒక 7-8 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. నెయ్యి కూడా వేసుకోవచ్చు. నెయ్యి వేసుకునేట్టుగా అయితే కనుక ఒక 2 స్పూన్స్ వేసుకోండి. ఇప్పుడు నేను యాలకులు వేసుకున్నాను. ఆయిల్ కాగిన తర్వాత యాలకులు వేస్తున్నాను. తర్వాత లవంగాలు వేశాను. తర్వాత చెక్క వేశాను. తర్వాత జాపత్రి వేశాను. తర్వాత రాతి పువ్వు వేశాను. స్టార్ యానిస్ వేశాను. ఇప్పుడు బిర్యానీ ఆకు వేస్తున్నాను. మిరియాలు వేశాను. అన్నీ వేసిన తర్వాత లో ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై చేసుకోండి, లేకపోతే ఇవి మాడిపోతాయి. ఇవి కొద్దిగా వేపుకుందాము. వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, అవి వేసుకొని వేపుకుందాము. ఇదిగోండి, ఇప్పుడు ఆనియన్స్ వేస్తున్నాను. మీరు ఆనియన్స్ని ముందైనా ఫ్రై చేసి పెట్టుకోవచ్చు. ఓన్లీ ఆయిల్ మాత్రమే కాగిన తర్వాత ఆనియన్స్ని ఫ్రై చేసి పెట్టుకోవచ్చు. నేను ఆనియన్స్ని ఇప్పుడే ఫ్రై చేస్తున్నాను. ఇవి త్వరగా వేగాలంటే 1 స్పూన్ సాల్ట్ వేసుకుందాము. సాల్ట్ వేయడం వల్ల ఆనియన్స్ త్వరగా మెత్తబడి త్వరగా వేగుతాయి. ఏ కూర వండుకునేటప్పుడైనా కానీ ఆనియన్స్ త్వరగా వేగాలంటే కొద్దిగా సాల్ట్ వేసి వేపుకోండి. చూశారు కదా, ఇలా వేపుకుంటా చూసుకుంటూ ఉందాము, లేకపోతే త్వరగా మాడిపోతాయి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. ఆనియన్స్ ఏ కలర్ వస్తాయో బిర్యానీ కూడా అదే కలర్ వస్తుందన్నమాట. ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగిన తర్వాత ఇప్పుడు మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, అది ఒక 3 స్పూన్స్ వేస్తున్నాను. 1 కేజీ చికెన్ బిర్యానీకైనా మటన్ బిర్యానీకైనా ఒక 2.5 స్పూన్, పెద్ద స్పూన్ అయితే 2.5 స్పూన్ వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్టు. ఇది స్పూన్ చిన్నది కాబట్టి నేను 3 స్పూన్స్ వేశాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు వేపుకుందాము. వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమోటాస్ ఉన్నాయి కదా, అవి కూడా ఇందులో వేసుకొని మెత్తబడేంత వరకు వేపుకుందాము. టమోటాస్ కూడా వేసి మెత్తబడేంత వరకు వేపుకుందాము. చూసారు కదా, ఇలా వేగిన తర్వాత ఇప్పుడు కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి దంచి పెట్టుకున్నాం కదా, దాన్ని కూడా ఒక 2 స్పూన్స్ వేస్తున్నాను. ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకోవాలి. ఇదంతా బాగా కలిపిన తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, చికెన్ని కూడా ఇందులో వేసుకొని
అంతటిని బాగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా చికెన్ని ఇందులో వేసుకొని అంతటినీ బాగా కలుపుకుందాము. చికెన్ అంతా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు నేను ఒక 3 స్పూన్స్, చిన్న స్పూన్ వేలేండి ఇది, 3 స్పూన్స్ కారం పొడి వేస్తున్నాను. ఒక 2 స్పూన్స్ ధనియాల పొడి వేశాను. 1 స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకోవాలి. అంతటినీ బాగా కలిపిన తర్వాత ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ పసుపు వేశాను. ఒక హాఫ్ స్పూను గరం మసాలా వేస్తున్నాను. 1 కప్పు పెరుగు వేస్తున్నాను. ఇప్పుడు దీని అంతటినీ కలిపి బాగా కలుపుకుందాము. ఇందులో మనము కొద్దిగా కూడా నీళ్లు వేయడం లేదు. పెరుగు, ఆనియన్స్, టమోటాస్, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసాం కదా, దాంతోనే అది ఉడికిపోతుంది. ఇప్పుడు నేను పక్కన స్టవ్ మీద ఒక వెడల్పాటి పాత్రలో నీళ్లు తీసుకొని ఎసరు పెట్టుకున్నాను. ఎసట్లో చెక్క, లవంగం, యాలకులు, బిర్యానీ ఆకు వేసి బాగా కాగిన తర్వాత బియ్యం వేశాను. బియ్యం 70% వరకు అవి ఉడకాలి. ఎందుకంటే మనం మళ్ళీ దీంట్లో ఉడికిస్తాం కదా రైస్ చికెన్లో వేసి. ఇప్పుడు చికెన్ ఉడికింది లేనిది చూసుకోండి ఒకసారి. చికెన్ కూడా 80% వరకు ఉడికిపోయింది బాగా. ఇప్పుడు నేను ముందుగానే ఒక 10-12 జీడిపప్పుల్ని బాగా నానబెట్టుకున్నాను. అవి ఇప్పుడు వేశాను. ఇప్పుడు ఉడికిన రైస్ ఉంది కదా, ఆ రైస్ని దీనిపైన వేసుకుందాము. చికెన్ పైన రైస్ అంతా వేసుకొని ఇలా అంతా వేసుకోండి. వేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి. అంతా బాగా కలిసేట్టుగా కలుపుకోండి. చికెన్ ముక్కలు అంతా కలిసేట్టుగా కలుపుకొని పైన పుదీనా, కొత్తిమీర వేసుకొని మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు ఉడికినివ్వండి. పది నిమిషాలు ఉడికిన తర్వాత ఇప్పుడు ఒకసారి తీసి చూద్దాము. చూశారు కదా ఎంత పొడి పొడిగా కనపడుతుందో మనకి చూడటానికే. అసలు కొద్దిగా కూడా వాటర్ వేయలేదు. రైస్లో చికెన్లో ఉన్న వాటర్తోనే బాగా ఉడికిపోయింది. ఇప్పుడు నేను ఒక 2 స్పూన్స్ నెయ్యిని తీసుకొని పైన వేస్తున్నాను. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే వేయొద్దు. నేను నెయ్యిని ఇలా పైన వేసుకున్నాను. వేసుకొని లో ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు ఉండిచ్చి ఆఫ్ చేయండి. ఆఫ్ చేసేసి ఒక 10 నిమిషాల వరకు మూత తీయొద్దు. ఇప్పుడు తర్వాత తీసి చూద్దాము. 10 నిమిషాల తర్వాత తీసి చూశాను. ఈ విధంగా ఉందన్నమాట. అంతే, చికెన్ బిర్యానీ రెడీ. నేను ఇందుకు సైడ్ డిష్గా రైతా చేసి పెట్టుకున్నాను. రైతాకి పెరుగు తీసుకున్నాను. పెరుగులోకి ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేసి వేసుకున్నాను. ఆనియన్స్, పచ్చిమిర్చి, సాల్ట్ వేసుకొని కలుపుకున్నాను. ఇప్పుడు నేను బిర్యానీ ఒక ప్లేట్లోకి తీసి చూపిస్తాను. చూడండి ఎలా వచ్చిందో చూసేయండి. మీరు కూడా ఈ విధంగా తయారు చేసుకొని
నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ని ఒకసారి ప్రెస్ చేస్తే మీకు నేను యూట్యూబ్లో వీడియో పెట్టిన తర్వాత నోటిఫికేషన్స్ వస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.